ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఢిల్లీ వైపు అయితే చూడబోతున్నాయి. ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే ఢిల్లీ అయితే రాబోతున్నారు. ఇక రానున్న 2024 లోక్సభ ఎన్నికలు అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో ముందుగా అడుగులు వేయడానికి అయితే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఢిల్లీ పర్యటన ఉండబోతుందని కూడా ఊహాగానాలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు రెండు పార్టీలు అయితే కలిసి అయితే ముందు అడుగులేస్తున్నాయి. ఇటు టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా కలిసి అడుగులేస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ రానున్న నేపథ్యంలో ఇక టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి వెళ్ళబోతున్నాయి అంటూ కూడా ఒక ఊహాగానాలకి ఈరోజు తెరపడే అవకాశం అయితే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం మోడీ అలాగే అమిత్ షా నేతృత్వంలో సమావేశం అయిన తర్వాత కీలక అంశాలన్నీ మనకి తెలిసే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇక ఇటు బీజేపీ పార్టీ గురించి ఆలోచించుకున్నట్లయితే రానున్న ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికల్లో ముఖ్యంగా మూడవసారి ప్రధానిని చేయడానికైతే బీజేపీ పార్టీ అన్ని రకాల సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకు అడుగులేస్తున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికల సందర్భంలోనే ఆ 300 లోక్సభ స్థానాలు గెలిచి ముందు అడుగులేశారు. మరి ఇక 2024 ఎన్నికలకు సంబంధించి 400 టార్గెట్తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ స్థానాల్లో కనీసం ఒక 10 స్థానాలు ఇటు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలకు సంబంధించి 10 బీజేపీ పార్టీ కానీ అడుగుతున్నట్లయితే ఆ 10 కానీ ఇచ్చినట్లయితే 400 టార్గెట్కి కనీసం దగ్గరే అవకాశాలు ఉన్నట్లుగా కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ముఖ్యంగా ఈ 2-3 పార్టీల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే జనసేన గురించి ఒక 2 అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడుకున్నట్లయితే జనసేన బీజేపీ రెండుకు కూడా కలిసి ముందుకెళ్ళాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతానికి టీడీపీ జనసేన రెండు పార్టీలు మాత్రమే కలిసి తమ కార్యాచరణ అయితే రూపొందించుకుంటున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది కూడా ఒక ప్లాన్ అయితే జరిగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అభ్యర్థుల ప్రకటన అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. ఇక ఢిల్లీలో ఈ చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత ఒక క్లియర్ కట్గా అంశాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో క్లారిటీ అయితే లేదు. కానీ జనసేన మాత్రం 20 నుంచి 50 స్థానాల మధ్యనైతే అసెంబ్లీ స్థానాలు కోరుకుంటుంది. మరి ఎంపీలు ఎన్ని ఇస్తారు అనేది అంశాలు మాత్రం క్లియర్ కట్గా ఇంకా కొన్ని అంశాలు అయితే తెలియాల్సి ఉంది. మొత్తానికి ఫైనల్గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్లో మొత్తానికి బీజేపీ అధిష్టానాన్ని చెప్పిన సూచనల మేరకు ఏ విధంగా ముందుకెళ్ళబోతారు, లేకపోతే టీడీపీ ఇచ్చిన ప్లాన్ ఏ విధంగా బీజేపీ తీసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్ళకపోతుంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటి వరకు విభజన హామీలకు సంబంధించి 2014 నుంచి 18 వరకు టీడీపీ ఎన్డీఏలోనే ఉంది. అక్కడ విభజన హామీలు ఇచ్చిన బీజేపీ దగ్గర క్లియర్ కట్గా అవ్వలేదు. కాబట్టి అక్కడ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. మరోసారి ఇప్పుడు ఆ సఖ్యత ఏ విధంగా ఉండబోతుంది, 2024లో ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తాయా లేకపోతే టీడీపీ జనసేన రెండు వెళ్తాయా, ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత మనీ అప్డేట్స్ తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.